అయితే బాలు ఇప్పుడు మనకి అనుష్క బందీగా ఉన్నప్పుడు ప్రభాస్ నరికేసి చైన్ లో తీసుకెళ్తున్నప్పుడు కట్టప్ప చూసి అసలుకి తనకి ఏంటో తెలియదు విషయము, తనని తీసుకెళ్తున్నాడు, అనుష్కని తీసుకెళ్తున్నాడు, కాపాడాలి అన్న ప్రాసెస్ లో తిని వెళ్తాడనమాట ఎవరు కట్టప్ప. వెళ్ళినప్పుడు మన భద్ర కూడా అంటే వీళ్ళందరూ ఈవిని కాపాడాలి, అదే ఈవిని తీసుకురావాలనుకుంటారు. అయితే కాపాడాలన్న ప్రాసెస్ లో వెళ్తూ ఉంటారు. సో ప్రభాస్ కూడా ఆమెని రక్షించాలనే ఒక థాట్ లోనే ఉంటాడు అనమాట. మొత్తానికి దొరికిపోతారు భద్రగాడికి. భద్రకి దొరికిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఫైట్ ఉంటది, పెద్ద ఫైట్ అసలు అదే వర్షంలో ఫైట్ ఉంటది. మన ప్రభాస్ ముఖం మొత్తం బురదతో నిండిపోయి ఉంటది. అసలుకి కట్టప్పకి ప్రభాస్ కి జరుగుతున్న ఫైట్ ఉంటది. ప్రభాస్ ఏమో భద్రాన్ని చంపేద్దాం, మా అమ్మని కొడతాడు, అంటే మా అమ్మ అని తెలియదు కానీ ఆమెని ఇబ్బంది పెడితే ఇతనికి నచ్చదు ప్రభాస్ కి. సో వీడేమో ఆమెని కాలుతో నొక్కేయడము కొట్టడము చేస్తూ ఉంటాడు భద్ర. సో మనోడు వచ్చి అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక గుర్రం పరిగెడుతూ వస్తుంది. అసలు భద్రాన్ని చంపే ఎలివేషన్ సీన్ ఏంటంటే బేసిక్ గా కట్టప్ప సేవ్ చేయాలనుకుంటాడు, అంటే కత్తి తీసుకుని బాహుబలిని ఆపాలి అనుకుంటాడు. కత్తి తీసుకునే లోపల కత్తిలో నుంచి లోపల ఉంటుంది కదా, అది బాహుబలి ఎగిరి తీసుకుంటాడు. ఎగిరి తీసుకుని అప్పుడు భద్రాన్ని జప్పని నరుకుతాడు.